వచ్చిన డబ్బులు అందిస్తున్నారు. నిన్న కూడా మళ్ళీ ఒక 50 కోట్లు ఇచ్చారు. మీరు హ్యాండ్ ఓవర్ చేయగానే మీ చేతిలో డబ్బులు పడతాయి. రైతులకు కూడా విజ్ఞప్తి, మీకు ఇప్పుడు భూమి ఎంత మనం అనుకున్నామా గతంలో ఉన్న దానికంటే డబల్ చేసి ఇవ్వమని చెప్తాను. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. కాబట్టి దయచేసి ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఇచ్చిన దానికంటే డబల్ చేయమన్నారు రేటు. కాబట్టి దయచేసి రైతులు అర్థం చేసుకోవాలి. మీ భూములలో నుంచి పోతే మీ భూమికి నష్టపరిహారం రీజనబుల్గా మీరు నష్టపోకుండా మీకు సంతోషంగా ఉండేటట్టుగా డబ్బులు ఇచ్చే బాధ్యత ప్రభుత్వాన్ని. ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారి మాట ప్రకారంగా ఇచ్చినటువంటి డిస్ట్రిబ్యూటరీలు అన్నీ కూడా నెక్స్ట్ జూన్ కన్నా కంప్లీట్ చేసుకుంటే సుమారు 3 లక్షల ఎకరాలకు మనం నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. సీతారామన్ నాగార్జున సాగర్ ఆయకట్టు 3 లక్షల ఎకరాలు కాకుండానే కొత్తగానే మనం 3 లక్షలు ఇచ్చుకునే అవకాశం ఉంది. ఇదంతా కూడా ప్రజాప్రతినిధుల చేతుల్లో ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆయన ఎందుకు బతిలాడి బాండ్ రాసిస్తున్నట్టు ఆయన బాధ్యత ఎందుకు తీసుకుంటుండో, నా నియోజకవర్గం పచ్చబడాలి, నా రైతులు ఆనందంగా ఉండాలి, నీకు నష్టం జరగకుండా ప్రభుత్వం ఆలస్యమైనా నేను ఇస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు ముందుకు వస్తే కూడా వినకపోతే అది రాజకీయం అవుతుంది. రాజకీయానికి నీళ్ళకి సమాధానం లేదు, సంబంధం లేదు. అది కూడా చెప్తున్నారు రైతులకు. ఎవరైనా అట్లా రాజకీయంగా మిమ్మల్ని ఎవరైనా ఎగేసి రాజకీయ పార్టీలు ఈ ప్రాజెక్టు కాకూడదు, వీళ్ళకి నీళ్లు రావద్దు, వీడు కరువుతోటే అలమటించుకోవాలనే కోరికలు ఉన్నోళ్ళు ఉంటే అది వేరే భాగం పోలీసు వాళ్ళు చూసుకుంటారు రేపటి నుంచి. దయచేసి ఆడు కూడా అర్థం చేసుకోండి. మీ భూమికి నష్టం లేదు. పైప్ లైన్లో కింద పైప్ లైన్ వేస్తాం, మళ్ళీ పూర్తి చేస్తాం, మీరు పంటలు వేసుకోవచ్చు. ఒకవేళ కాలువ తీసేటికి కూడా రీజనబుల్ డబ్బులు ఇప్పిస్తా, కలెక్టర్ గారి దగ్గర డబ్బులు ఉన్నాయి. కాబట్టి మీరు కూడా రైతుల్లో ఇప్పించుకోవాలి చెప్తున్నా. ఎమ్మెల్యే గారే సొంతంగా బాధ్యత తీసుకున్నాడు కాబట్టి ఈ నెలాఖరికి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు వదలాల్సిన బాధ్యత ఉంది. ఈ రోజే వదలాలి. ఆ రైతులు అడ్డం పట్టడం మూలాన అది ఆ 3 పైపులు కూడా వేసి ఉన్నట్టయితే ఈ రోజున నీళ్లు వదులు. అందుకని నేను 15 వస్తానని చెప్పి పోయినసారి వచ్చా కావాలని. కాబట్టి దయచేసి రైతులు అర్థం చేసుకోవాలి. అధికారులు కూడా సమన్వయంతో ఇరిగేషను, ఫారెస్ట్, లేకపోతే రెవెన్యూ, పోలీస్ తోటి కాంబినేషన్ పెట్టుకొని మీకు ఏదన్నా ఎవరైనా కావాలని అడ్డం పడుతుంటే పోలీసులు చెప్పండి. ఏదైనా కాంపెన్సేషన్ లేకుండా అడ్డం పడతా ఉంటే కలెక్టర్ గారికి చెప్పి డబ్బులు ఇప్పేయండి. అంతే తప్పితే పనులు ఆగొద్దు. పనులు ఆగితే ప్రజలకు నష్టం, ఈ కరువు కాలంలో రైతులకు ఇంకా నష్టం. కాబట్టి దయచేసి తుమ్మల చెరువు నిండితే మీకు టూరిజానికి పనికి వస్తుంది. బ్రహ్మాండంగా రోడ్డు పక్కనే ఉంటుంది రిజర్వాయర్. ఎప్పుడూ నీళ్లుంటే బొర్గంపాడు మండలంలో 25,000 ఎకరాలు సుభిక్షంగా పంటలు పండించుకోవచ్చు. ఈ ఆగస్టు నుంచి కూడా మీరు 6 తడి పంటలు వేసుకుంటే కూడా నీళ్ళు ఇచ్చేదానికి ఎమ్మెల్యే గారికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ రోజు నుంచే మీరు ఆ పని మొదలుపెట్టి చేయాలి. మేగా ఏదన్నా ఉంటే ఈ తోటి మాట్లాడుకోండి. ఆడికి ఏదైనా ఇబ్బంది ఉంటే పోలీసుకి చెప్పైనా సరే, బలవంతంగా అయినా సరే వేస్తాను. నేను అది కూడా చెప్తాను. ఏమైనా కానీ రాజకీయం చేయదలుచుకుంటే రాజకీయం చేస్తాం, మర్యాదగా ఉంటే మర్యాద పరంగా ఆడికి ఏం సాయం చేయాలో అన్నీ చేస్తాడు. మాట ప్రకారంగా ఎమ్మెల్యే గారి బాధ్యత, మా బాధ్యత, వాళ్ళకి డబ్బులు ఇప్పించే బాధ్యత. కాబట్టి దయచేసి పనులు మొదలు పెట్టమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం.